నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు సరైన గౌరవం దక్కిందని ఈ యువకుడైన కుమారస్వామిని గెలిపించడం ద్వారా మాత్రమే ఈ అభివృద్ధికి సాధ్యమవుతుంది. నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో వాతావరణం హీట్ ఎక్కిందని చెప్పవచ్చు. గత 30 ఏళ్లుగా పోసమ్మ గుడికి సీసీ రోడ్డే లేకుండా పోయింది. ఇన్నిసార్లు గెలిచిన ఇద్దరు అభ్యర్థులు వాళ్ళ స్వార్థ స్వలాభాల కొరకు మాత్రమే ఆలోచిస్తున్నారు. ఏం చేయలేదని కొంతమంది విమర్శిస్తుంటే అది విడ్డూరంగా ఉంది. అందరం కలిసి కుమారస్వామిని గెలిపించుకొని ఇటుక మెజారిటీతోటి గెలిపించుకొని మున్సిపాలిటీలోకి తీసుకుపోవాలి. ఇప్పుడు రోడ్లకు శిలాపలకాలు వేసి తవ్వడం జరిగింది, డిస్టర్బెన్స్ చేయడం జరిగింది. హాయ్ హలో నమస్తే. అనిల్ ఎడిజేడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, ఆరోగ్య తదితర అంశాలని వినూత్న కోణాలు చూపించే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీ 3వ పరిధిలో ఉన్నటువంటి కమలాపురానికి రావడం జరిగింది. నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో వాతావరణం హీట్ ఎక్కిందని చెప్పవచ్చు. ఇక్కడ నర్సంపేటలోని 3వ వార్డులో కమలాపురంలో ఉండడం జరిగింది. కమలాపురంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మండల కుమారస్వామి గారి దగ్గర రావడం జరిగింది. మండల కుమారస్వామి గారు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పనిచేసిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమకారులకు సరైన గౌరవం దక్కిందని ఇక్కడ ఉన్నటువంటి మిగతా వారి మిత్ర బృందం కానీ లేదా వారి పార్టీకి సంబంధించిన పెద్దలు కానీ వీరందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ తనకు వెన్నంటూ ఉండి మేమున్నాము అని చెప్తూ భరోసా ఇస్తూ గ్రామంలో ముఖ్యంగా కమలాపురం గ్రామంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చేయడానికి, పూర్తి చేయడానికి అందరూ సహకరిస్తున్నారు. వీరి గెలుపు కోసం ఒక్కొక్క విధంగా వారి యొక్క మనోభావాల్ని తెలపడానికి వచ్చారు. ముందుగా అభ్యర్థి అయినటువంటి కుమారస్వామి గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. అంటే నిజంగా ఉద్యమకారులకు ఇది గౌరవం దక్కిందని అనవచ్చు. ఒక అభ్యర్థిగా ప్రతి వార్డు నుంచి నర్సంపేటలో మున్సిపాలిటీలో ఉన్న 30 వార్డులో ప్రతి వ్యక్తి ప్రతి పార్టీ నుంచి అభివృద్ధి చేద్దాము, పనులు చేద్దాము అనే సేవ చేద్దామని వస్తారు. ముఖ్యంగా ఇక్కడ మీరు కమలాపురంను బేస్ చేసుకొని ఈ 3వ వార్డులో మీతో పాటు మిగతా కౌన్సిలర్లు కూడా పోటీ చేస్తున్నారు. అందరు కూడా అభివృద్ధి చేద్దామని వస్తారు. అటువంటి వారికి మీకున్న తేడా ఏంటి? నమస్తే అండి, నా పేరు మండల కుమారస్వామి. 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడ్డాను. అందరూ కౌన్సిలర్ అభ్యర్థిగా అందరూ వస్తారు. వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు ఉన్నారు, పోటీ చేసినారు. వాళ్ళకు నాకు తేడా ఏంటంటే ఇప్పుడు ఉన్న అభ్యర్థులు ఇద్దరు అభ్యర్థులు ఒకరు వార్డు మెంబర్గా గెలిచారు, ఎంపీటీసీగా చేశారు. ఇంకో అభ్యర్థి కౌన్సిలర్గా చేశారు. వాళ్ళు పార్టీలకు అతీతంగా చేశారు అని కాదు, వాళ్ళు చేసిందంతా ఊరుకు మోసం, ఇంతవరకు శూన్యం. వాళ్ళ అభివృద్ధి శూన్యం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని బీఆర్ఎస్గా మార్చిన ఈ క్రమంలో 20 సంవత్సరాల నుంచి నేను పార్టీకి వెన్నంటూ ఉంటూ చూసుకుంటూ వస్తున్నాను. పార్టీతో నేను నడుస్తున్నాను. నడిచిన క్రమంలో సుదర్శన నన్ను గుర్తించి 2013లో సర్పంచ్గా ఉమ్మడి గ్రామ పంచాయతీలో నాకు అవకాశం ఇచ్చినాడు. ఆ అవకాశం నేను సద్వినియోగం చేసుకుంటూ సెకండ్ లీడ్లో వచ్చాను. వచ్చిన క్రమంలో ఆ రోజు నుంచి అభివృద్ధి పదంలో టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా పేరు మార్చుకున్న ఈ రోజు వరకు అదే కంటిన్యూ చేస్తున్నాము. ఈ అభ్యర్థుల గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఈ అభ్యర్థులు ఓన్లీ వాళ్ళ డెవలప్మెంట్ కొరకు, వాళ్ళు ఇన్నిసార్లు గెలిచిన ఇద్దరు అభ్యర్థులు వాళ్ళ స్వార్థ స్వలాభాల కొరకు మాత్రమే ఆలోచిస్తున్నారు, ప్రజల గురించి కాదు. 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఇవాళ శిలాపలకాలు వాడకోటేసి ఊరుకోటేసి ఇటేసి నేను ఇది కట్టిస్తా అది కట్టిస్తా అని ఒక అభ్యర్థి చెప్తున్నాడు. 2.5 సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏంది? శూన్యం. నువ్వు 30 సంవత్సరాల సీనియర్ అని చెప్పుకుంటున్నావు, 2 సార్లు ప్రజాప్రతినిధి అయినావు, నువ్వు చేసింది ఏంటి? శూన్యం. ఆ అభ్యర్థి పని అంతవరకు. ఇంకో అభ్యర్థి 5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గెలిచి ఇవాళ వేరే పార్టీలకు వెళ్ళి ఆనించి మళ్ళీ పోటీ చేస్తూ 5 సంవత్సరాలు కమలాపురం గ్రామ 3వ వార్డు ప్రజలను శూన్యంలోకి నెట్టినాడు. 5 సంవత్సరాల అభివృద్ధి అనేది శూన్యం. అతనిపై ఓటు అడుగుతున్నాడు, ఇతనిపై ఓటు అడుగుతున్నాడు. నేనేమంటున్నా అంటే ఉద్యమం నుంచి వెళ్ళి పనిచేస్తూ వివిధ దశల్లో ప్రజలకు సేవలు చేస్తూ ప్రజల వెంట ఉంటూ ప్రజల మంచి చెడ్డలు చూసుకుంటూ ఇవాళ ఈ దశకు వచ్చినాను. ఒకసారి ఓడిపోయిన తర్వాత నేను నా పని నేను చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటున్న క్రమంలో సుదర్శన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. ఈరోజు ప్రజలకు నేను ఏం చెప్తున్నా అంటే క్యాండిడేట్ ముగ్గురం నిలబడ్డాం. ముగ్గురు ఇట్లా ఏ క్యాండిడేట్ ది బెస్ట్ చూసుకోండి. వాళ్ళ సొంత స్వలాభాల గురించి చేసుకున్న క్యాండిడేట్ ఎవరు, కాంట్రాక్టులు చేసి బతికే క్యాండిడేట్ ఎవరు, వాళ్ళు ఏం చేసిరు? వార్డు మెంబరు, ఎంపీటీసీ, ఈ కౌన్సిలర్ ఇద్దరు పదవులు అనుభవించి తప్పితే
ఇంతవరకు ప్రజలకు చేసింది ఏం లేదు. నేనేమన్నా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ముందు వచ్చేది 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే. నాలాంటి యువకులకు అవకాశం ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ అనేది శూన్యం. ప్రభుత్వం చేసిన పనులు శూన్యం, వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు శూన్యం, వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీలు శూన్యం, మహిళలకు ఇచ్చే 2500 శూన్యం. ప్రతిదీ వాళ్ళది అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఆ అబద్ధాలు కొనసాగించుకుంటూ గ్రామంలో మేమే అభివృద్ధి చేసినామని అన్నగారు తెచ్చిన నిధులు ఆ రోజు ముందుండి 42 కోట్ల నిధులు తెస్తే ఊళ్ళే పైప్ లైన్ వేసే క్రమంలో 42 కోట్లు 30 వార్డులకు పైప్ లైన్ వేసే క్రమంలో మిషిని భగీరథ పనులు జరుగుతున్న క్రమంలో రోడ్డు తవ్వడం జరిగింది. ఆ రోజున నిధులు వచ్చినాయి. ఆ రోడ్డు తవ్వడం వల్ల ఆ నిధులు ఆపిన తర్వాత జీవోలు మార్చి ఇవాళ అన్నగారు బై మిస్టేక్లో ఓడిపోయినారు. ఆ నిధులే ఇప్పుడు కంటిన్యూ చేస్తూ జీవోలు మార్చి నేనే తెచ్చిన నిధులు అని వాళ్ళకు శిలాపలకం వేశారు. 2.5 సంవత్సరాలు మీరు ఏం చేసారు? మీరే తెచ్చిళ్ళు అంటాను కదా. 2.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఏం చేసిరు? అది ప్రజల ముందు సమాధానం చెప్పుకుంటూ ప్రజల ముందు ఓటు అడిగేటప్పుడు నువ్వేం చేసినావు, నేను సీనియర్ అని చెప్పుకుంటున్నావు, నువ్వేం చేసినావు అని చెప్పుకుంటూ అడిగి శిలాపలకాలు వేసినామని చెప్పకుండా ప్రజలకు ఏం చేసినావు చెప్పుకుంటూ అడగాలని ఒక అభ్యర్థి. ఇంకో అభ్యర్థి ప్రజలను మోసం చేసి ప్రజలను దగా చేసి 5 సంవత్సరాలు ప్రజలను పీడ్చుక తిన్న వ్యక్తి ఇంకో అభ్యర్థి. ఇంకా ఇవాళ కొందరు మాట్లాడతారు వ్యక్తులు తల్లి పాలజీకి రొమ్ము కోసిన విధంగా తల్లిని అవమానపరిచినట్టు 10 ఏళ్ళు అన్నీ అనుభవించి పార్టీలో మొత్తం అనుభవించి ఇలా అల్లకపోయి అల్ల ఏం లేదు శూన్యం ఇళ్ళకి వచ్చినామంటే అదే ఇందిరమ్మ ఇల్లు మీరు ఇచ్చినారు, ఇవ్వలేదని. డెవలప్మెంట్ కేసీఆర్ హయాంలో జరిగింది, కళ్యాణ లక్ష్మి ప్రతిదీ ఆన్లైన్. లీడర్తో సంబంధం లేని రాజకీయం టీఆర్ఎస్ బీఆర్ఎస్ వ్యవస్థది. లీడర్తో సంబంధం లేని ఆన్లైన్ వ్యవస్థ చేసి ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీది. ఇవాళ నువ్వు ఇందిరమ్మ ఇల్లు నీకు ఎస్సీలు అవుపడలే, నీకు సంచార జాతులు అవుపడలే, నీకు ఎవరు అవుపడలే. ఓన్లీ నీ స్వార్థ స్వలోపాల గురించి నీ కార్యకర్తలు నీ చుట్టూ తిరిగే వాళ్ళకే ఇండ్లు ఇచ్చుకున్నావు. ఎస్సీ వాళ్ళు పేదవాళ్ళు అవుపడలే, సంచార జాతులు ఉన్నాయి పేదవాళ్ళు అవుపడలే, అక్కడ ఉన్నాయి. ఇవన్నీ సబ్జెక్టు మాట్లాడితే చాలా పెద్దది. డెవలప్మెంట్ శూన్యం. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి నేను రుణపడి ఉంటాయి. నర్సంపేట మున్సిపాలిటీ 3వ పరిధిలోని మండల కుమారస్వామి గారి గెలుపు కోసం ఇక్కడ ఉన్న వారందరూ కూడా తల చేయి వేసి ముందుకు నడిపిస్తున్నారు. ఒక్కొక్కరి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన రాజకీయ అనుభవం ఉన్న యువ నాయకులు చంద్ర గారితో మాట్లాడిద్దాం. 3వ వార్డు ప్రజలకు నమస్కారము. మండల కుమారస్వామి గెలుపు కోసం మేము కష్టపడుతున్నాము. మొదటి నుంచి డీలిమిటేషన్లో భాగంగా మా వల్లభ్ నగర్ ఎస్సీ కాలనీ కూడా కమలాపురం వార్డులో కలపడం జరిగింది. మేము కలిపిన కాడి నుంచి కష్టపడుతూ ప్రతిరోజు ఉదయం అనగా సాయంత్రం అనగా ఈ గెలుపు కోసం మండల కుమారస్వామి గెలుపు కోసం కష్టపడుతున్నాము. అయితే ఈ వార్డులో మా కాలనీలో మాత్రము మొదట ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి అభివృద్ధి శూన్యంగానే ఉన్నది. ఒక్క రోడ్డు కూడా పడలేదు. ఒక ఈ యువకుడైన కుమారస్వామిని గెలిపించడం ద్వారా మాత్రమే ఈ అభివృద్ధికి సాధ్యమవుతుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ మాత్రమే ఉన్నది మా యొక్క వార్డులో. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి శిలాపలకాలు వేయడం వరకు మాత్రమే వాళ్ళ యొక్క అభివృద్ధి మాత్రం కనబడుతుంది తప్పితే పనిలో మాత్రం శూన్యంగానే ఉండేది వాళ్ళ అభివృద్ధి. కనుక మండల కుమారస్వామి గారి గెలుపు కోసం మేము కష్టపడుతున్నాము. ఆ కష్టాన్ని గుర్తించి ఈ ప్రజలందరూ ఏకగ్రీవంగా ఏకదాటిగా మండల కుమారస్వామి గెలిపించడానికి కష్టపడతారని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రవీణ్ గారు, మీరు చెప్పండి, స్థానికులుగా కమలాపుర వాసులుగా టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులుగా గతంలో కూడా మీరు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకున్నారు. అతను వెళ్ళి బీజేపీలో చేరడం జరిగింది. మళ్ళీ కుమారస్వామి గారిని పట్టుకుని వచ్చారు. మళ్ళీ ఇతను గెలిచిన తర్వాత మాకు పని చేస్తాడని గ్యారంటీ ఉంది. మళ్ళీ ఇతను పోయి ఇంకే పార్టీలో చేరుతాడేమో. ఇంతకుముందు గెలిచిన వ్యక్తులు అట్లనే ఉన్నారు, అంతకుముందు గెలిచిన వ్యక్తులు కూడా ఇక్కడ పనులు చేసిన పాపాన పోలేదు. ఇటువంటి సందర్భంలో మరి ఈయన చేస్తాడని గ్యారంటీ ఏంటి అని అడుగుతారు కదా, వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? మొదటిగా నమస్కారం చెప్తున్నాను మీకు, నా తోటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మరియు కార్యకర్తలకు, మా గ్రామ ఓటర్లకు, మహిళా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జురురాజ్ అనే వ్యక్తిని మేము కష్టపడి, అతను ఎవరో తెలియనప్పటికీ కూడా చురుకైన వ్యక్తిగా భావించి చురుగ్గా ఉండి పనిచేస్తాడేమో అని చెప్పి మేమందరం మా వార్డు ప్రజలమందరం ఆయనను గెలిపించడం జరిగింది. దాంతో పాటుగా మేము మున్సిపాలిటీ నిధుల నుంచి మా కమలాపురం గ్రామాన్ని రోడ్లు వేయడమే కానీ, డ్రైనేజీలు వేయడమే కానీ అభివృద్ధి పదంలో ఆ కౌన్సిలర్తో ఉండి పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న ఆశ మేరకు ఆయన దగ్గరికి వెళ్ళి నిధులను మా కమలాపురం వార్డుకు తీసుకొచ్చి అభివృద్ధి పరిచినాము. గత 30 ఏళ్ళుగా
పోచమ్మ గుడికి సీసీ రోడ్డే లేకుండా పోయింది. ఊరు పుట్టినప్పటి నుండి కమలాపురంలో సీసీ రోడ్ అనేదే లేదు. పోచమ్మ గుడికి పోవడానికి, హనుమాన్ గుడికి పోవడానికి సీసీ రోడ్డే లేదు. కానీ ఈ యొక్క గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమలాపురంలో డ్రైనేజీలు ఏర్పడడం చేసినాం, రోడ్లు వేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి పనులు మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాదన్నపేట చెరువు మినీ ట్యాంక్ బండ్గా మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 9 కోట్ల నిధులను తీసుకొచ్చి ఆ రోజులలో 10 ఏళ్ల గవర్నమెంట్లో మొదటిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు 10 కోట్ల రూపాయలను తీసుకొచ్చిన ఘనత మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఉన్నది. ఆయన అభివృద్ధి చేసిన మా చెరువు, ఆయన అభివృద్ధి చేసిన మా ఊరు తప్ప ఇప్పటి వరకు 30 ఏళ్ల కాలంలో ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇక్కడ గెలవలేదు, అభివృద్ధి జరగలేదు. అది ఈ నర్సంపేట ప్రజలకు అందరికీ తెలుసు బ్రదర్. ఎందుకనంటే ఈ యొక్క ప్రభుత్వం ముందు ఎప్పుడు కూడా మాధవరెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు కూడా గెలవలేదు. ఆటో గుర్తులో గెలిచి నిరాక్షరాస్యంగా నర్సంపేటను వదిలేసి మా ఏ వార్డులో కూడా కష్ట సుఖాలను తెలుసుకోలేకపోయిన ఎమ్మెల్యే కరోనా సమయంలో మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కరోనా వెంటిలేషన్స్ ఏర్పాటు చేసి ప్రజల పక్షంలో నిలబడ్డాడు. ప్రతి ఇంటికి పండ్లు, కూరగాయలు, బియ్యం అన్ని అందించి మా వార్డులో ఆదుకున్న మా మాజీ ఎమ్మెల్యే గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మా మండల కుమారస్వామి గారిని, ఉద్యమ నాయకత్వాన్ని పోషించిన మండల కుమారస్వామి గారిని ఈ యొక్క ఎలక్షన్లో అభ్యర్థిగా నిలబెట్టి భారీ మెజార్టీతో మళ్ళీ ఒకసారి గెలిపించాలి. మరొకసారి బీఆర్ఎస్ జెండాను 3 వార్డులో నిలబెట్టాలని మా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న గారు మా అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. మా తోటి ఎస్సీ కాలనీ మిత్రులైతేనేమి, ఎస్సీ కాలనీ ముత్తజిపేట మిత్రులైతేనేమి, ఆ వార్డు నుంచి, ఎస్సీ కాలనీ వార్డు నుంచి మేము అత్యధిక మెజార్టీతో కుమారస్వామి గారికి మేము ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించి మా వార్డును గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగానైతే అభివృద్ధిలో ముందుంచి చూపించినామో అదే అభివృద్ధిని మరొక్కసారి ఈ మున్సిపాలిటీ గడ్డ మీద గులాబీ జెండా ఎగరేసి మా 3వ వార్డు అభ్యర్థిని ముందుకు తీసుకెళ్లి భారీ మెజార్టీతో గెలిపిస్తామని, అభివృద్ధి కూడా బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ప్రజల్లో తేలిపోయింది. గత సర్పంచుల ఎలక్షన్లకు బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ రిజల్ట్ను బట్టి కాంగ్రెస్ అసమర్థత పాలనలో నెంబర్ 1 అసమర్థత పాలనగా ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తప్ప ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడ కూడా లేదు. ఈరోజు అభివృద్ధి జరుగుతుంది అంటే మా సుదర్శన్ రెడ్డి గారు తెచ్చిన 42 కోట్ల రూపాయలతోనే ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీ డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి. ఈరోజు 30 వార్డుల ప్రజలకు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఎన్ని నిధులు తెచ్చారు, ఎంత అభివృద్ధి చేశారు అనేది 30 వార్డుల ప్రజలకు ప్రతి వార్డులో తెలుసు. దయచేసి ఈ యొక్క మా కమలాపురం ఓటర్లకే కానీ, అక్క చెల్లెలకే కానీ, ఎస్సీ కాలనీ అక్క చెల్లెల కన్నదమ్ములకే కానీ మేము మరి ఒక్కసారి మన గులాబీ జెండా వస్తేనే కానీ మన బ్రతుకులు మారవు. ఈ యొక్క అరాచకమైన పాలన నుంచి మనం విముక్తి జరగది. ఈ యొక్క గులాబీ జెండాతోనే ఈ అరాచక పాలన పోతుందని చెప్పి వార్డుకు ఇంటికి తిరిగి మా కుమారస్వామి, మా అభ్యర్థి అయిన మండల కుమారస్వామి గారు ఉద్యమ నాయకులు గత 2013 సంవత్సరంలో మా ఉమ్మడి గ్రామ పంచాయతీలో సర్పంచ్గా పోటీ చేశాడు. అనుభవం ఉంది. నిధులు ఎట్లా తేవాలి, వార్డులో ఎట్లా డెవలప్ చేయాలనే ఆ ఆశయాల కోసం, ఆ ఆశయాలను గత అనుభవంలో పోల్చుకొని ముందుకు పోయి మా వార్డును డెవలప్ చేస్తాడనే నమ్మకం మాకుంది. ప్రజల ఆశీర్వాదం, మా వార్డు ప్రజల ఆశీర్వాదం ఉంది. మేము భారీ మెజార్టీతో గెలుస్తున్నామని మేము ఈ యొక్క మిత్ర సమావేశంలో మీకు తెలియజేయడం జరుగుతుంది బ్రదర్. థ్యాంక్ యూ. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ మాత్రమే ఉన్నది మా యొక్క వార్డులో. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి శిలాపలకలు వేయడం వరకు మాత్రమే వాళ్ళ యొక్క అభివృద్ధి మాత్రం కనబడుతుంది తప్పితే పనిలో మాత్రం శూన్యంగా ఉన్నది వాళ్ళ అభివృద్ధి. కనుక మండల కుమారస్వామి గారి గెలుపు కోసం మేము కష్టపడుతున్నాము. ఆ కష్టాన్ని గుర్తించి ఈ ప్రజలందరూ ఏకగ్రీవంగా ఏకదాటిగా మండల కుమారస్వామిని గెలిపించడానికి కష్టపడుతున్నారని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రవీణ్ గారు, మీరు చెప్పండి, స్థానికులుగా, కమలాపుర వాసులుగా, టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులుగా గతంలో కూడా మీరు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకున్నారు. అతను వెళ్ళి బీజేపీలో చేరడం జరిగింది. మళ్ళీ కుమారస్వామి గారిని పట్టుకుని వచ్చారు. మళ్ళీ ఇతను గెలిచిన తర్వాత మాకు పని చేస్తాడని గ్యారంటీ ఉంది. మళ్ళీ ఇతను పోయి ఇంకే పార్టీలో చేరుతాడేమో. ఇంతకుముందు గెలిచిన వ్యక్తులు అట్లనే ఉన్నారు. అంతకుముందు గెలిచిన వ్యక్తులు కూడా ఇక్కడ పనులు చేసిన పాపాన పోలేదు. ఇటువంటి సందర్భంలో మరి ఈయన చేస్తాడని గ్యారంటీ ఏంటి అని అడుగుతారు కదా, వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? మొదటిగా నమస్కారం చెప్తున్నాను మీకు. నా తోటి బీఆర్ఎస్
కుటుంబ సభ్యులకు మరియు కార్యకర్తలకు, మా గ్రామ ఓటర్లకు, మహిళా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జురురాజ్ అనే వ్యక్తిని మేము కష్టపడి, అతను ఎవరో తెలియనప్పటికి కూడా చురుకైన వ్యక్తిగా భావించి చురుగ్గా ఉండి పనిచేస్తాడేమో అని చెప్పి మేమందరం మా వార్డు ప్రజలమందరం ఆయనను గెలిపియడం జరిగింది. దాంతో పాటుగా మేము మున్సిపాలిటీ నిధుల నుంచి మా కమలాపురం గ్రామాన్ని రోడ్లు వేయడమే కానీ, డ్రైనేజీలు వేయడమే కానీ అభివృద్ధి పదంలో ఆ కౌన్సిలర్తో ఉండి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఆశ మేరకు ఆయన దగ్గరికి వెళ్ళి నిధులను మా కమలాపురం వార్డుకు తీసుకొచ్చి అభివృద్ధి పరిచినాము. గత 30 ఏళ్ళుగా పోచమ్మ గుడికి సీసీ రోడ్డే లేకుండా పోయింది. ఊరు పుట్టినప్పటి నుండి కమలాపురంలో సీసీ రోడ్ అనేదే లేదు. పోచమ్మ గుడికి పోవడానికి, హనుమాన్ గుడికి పోవడానికి సీసీ రోడ్డే లేదు. కానీ ఈ యొక్క గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమలాపురంలో డ్రైనేజీలు ఏర్పడడం చేసినాం, రోడ్లు వేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి పనులు మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాదన్నపేట చెరువు మినీ ట్యాంక్ బండ్గా మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 9 కోట్ల నిధులను తీసుకొచ్చి ఆ రోజులలో 10 ఏళ్ళ గవర్నమెంట్లో మొదటిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు 10 కోట్ల రూపాయలను తీసుకొచ్చిన ఘనత మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఉన్నది. ఆయన అభివృద్ధి చేసిన మా చెరువు, ఆయన అభివృద్ధి చేసిన మా ఊరు తప్ప ఇప్పటి వరకు 30 ఏళ్ళ కాలంలో ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇక్కడ గెలవలేదు, అభివృద్ధి జరగలేదు. అది ఈ నర్సంపేట ప్రజలకు అందరికీ తెలుసు బ్రదర్. ఎందుకనంటే ఈ యొక్క ప్రభుత్వం ముందు ఎప్పుడు కూడా మాధవరెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు కూడా గెలవలేదు. ఆటో గుర్తులో గెలిచి నిరాక్షరాస్యంగా నర్సంపేటను వదిలేసి ఏ వార్డులో కూడా కష్ట సుఖాలను తెలుసుకోలేకపోయిన ఎమ్మెల్యే కరోనా సమయంలో మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కరోనా వెంటిలేషన్స్ ఏర్పాటు చేసి ప్రజల పక్షంలో నిలబడ్డాడు. ప్రతి ఇంటికి పండ్లు, కూరగాయలు, బియ్యం అన్నీ అందించి మా వార్డులో ఆదుకున్న మా మాజీ ఎమ్మెల్యే గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మా మండల కుమారస్వామి గారిని ఉద్యమ నాయకత్వాన్ని పోషించిన మండల కుమారస్వామి గారిని ఈ యొక్క ఎలక్షన్లో అభ్యర్థిగా నిలబెట్టి భారీ మెజార్టీతో మళ్ళొకసారి గెలిపించాలి. మరొకసారి బీఆర్ఎస్ జెండాను 3 వార్డులో నిలబెట్టాలని మా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న గారు మా అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. మా తోటి ఎస్సీ కాలనీ మిత్రులైతేనేమి, ఎస్సీ కాలనీ ముత్తజిపేట మిత్రులైతేనేమి, ఆ వార్డు నుంచి, ఎస్సీ కాలనీ వార్డు నుంచి మేము అత్యధిక మెజార్టీతో కుమారస్వామి గారికి మేము ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించి మా వార్డును గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగానైతే అభివృద్ధిలో ముందుంచి చూపించినామో అదే అభివృద్ధిని మరొక్కసారి ఈ మున్సిపాలిటీ గడ్డ మీద గులాబీ జెండా ఎగిరేసి మా 3వ వార్డు అభ్యర్థిని ముందుకు తీసుకెళ్లి భారీ మెజార్టీతో గెలిపిస్తామని, అభివృద్ధి కూడా బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ప్రజల్లో తేలిపోయింది. గత సర్పంచ్ ఎలక్షన్లకు బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ రిజల్ట్ను బట్టి కాంగ్రెస్ అసమర్థత పాలనలో నెంబర్ 1 అసమర్థత పాలనగా ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. ఎందుకనంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తప్ప ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడ కూడా లేదు. ఈరోజు అభివృద్ధి జరుగుతుంది అంటే మా సుదర్శన్ రెడ్డి గారు తెచ్చిన 42 కోట్ల రూపాయలతోనే ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీ డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి. ఈరోజు 30 వార్డుల ప్రజలకు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఎన్ని నిధులు తెచ్చారు, ఎంత అభివృద్ధి చేశారు అనేది 30 వార్డుల ప్రజలకు ప్రతి వార్డులో తెలుసు. దయచేసి ఈ యొక్క మా కమలాపురం ఓటర్లకే కానీ, అక్క చెల్లెళ్ళకే కానీ, ఎస్సీ కాలనీ అక్క చెల్లెళ్ళ కన్నదమ్ములకే కానీ మేము మరి ఒక్కసారి మన గులాబీ జెండా వస్తేనే కానీ మన బ్రతుకులు మారవు. ఈ యొక్క అరాచకమైన పాలన నుంచి మనం విముక్తి జరగది. ఈ యొక్క గులాబీ జెండాతోనే ఈ అరాచక పాలన పోతుందని చెప్పి వార్డుకు ఇంటికి తిరిగి మా కుమారస్వామి, మా అభ్యర్థి అయిన మండల కుమారస్వామి గారు, ఉద్యమ నాయకులు గత 2013 సంవత్సరంలో మా ఉమ్మడి
గ్రామ పంచాయతీలో సర్పంచ్గా పోటీ చేశాడు, అనుభవం ఉంది. నిధులు ఎట్లా తేవాలి, వార్డులో ఎట్లా డెవలప్ చేయాలనే ఆ ఆశయాల కోసం ఆ ఆశయాలను గత అనుభవంలో పోల్చుకొని ముందుకు పోయి మా వార్డును డెవలప్ చేస్తాడన్న నమ్మకం మాకుంది. ప్రజల ఆశీర్వాదం మా వార్డు ప్రజల ఆశీర్వాదం ఉంది. మేము భారీ మెజార్టీతో గెలుస్తున్నామని మేము ఈ యొక్క మిత్ర సమావేశంలో మీకు తెలియజేయడం జరుగుతుంది బ్రదర్. థ్యాంక్ యూ. మన కుమారస్వామి గారిని ఎందుకు గెలిపించాలి అనే విషయాన్ని వీరస్వామి గారు చెప్తారు. అందరికీ నా యొక్క నమస్కారాలు. మా 3వ వార్డులో మాకు కౌన్సిలర్ అభ్యర్థి మండల కుమారస్వామిని మా పార్టీ నుంచి 3వ వార్డుగా నామినేషన్ వేయించడం జరిగింది. మాకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాకు అండదండలతోటి మేము ఇంతవరకు గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. కొంతమంది ఏం చేయలేదని చెప్పుకొచ్చారు, అదంతా అబద్ధం అండి. ఇంట్లో నర్సంపేటలో ఉన్నటువంటి 3వ వార్డులో మేము ముత్తైపేట నుంచి 250 ఓట్లు, ఎస్సీ కాలనీ నుంచి 260 ఓట్లు, కమలాపురం నుంచి 840 ఓట్లు, మొత్తం కలిసి 1440 ఓట్లు మా ఆశీర్వాదం మేము అందరం ఉన్నాము. మేము గతంలో బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాం. మాకు అభివృద్ధి పొలాలు అనేవి మేము కొన్ని కమలాపురంలో చేశాం, మేము స్వయంగా చేశాం. ఇవాళ కళ్యాణ లక్ష్మి అందరికి వచ్చేది, ఇంటింటి నల్ల కలెక్షన్ అందరికి వచ్చేది, మోటార్ సబ్సిడీలు వచ్చాయి, ట్రాక్టర్లు వచ్చాయి, సబ్సిడీలో అభివృద్ధి పదాలు, కాలువలు వచ్చాయి, రోడ్లు ఏం చేయలేదని కొంతమంది విమర్శిస్తుంటే అది విడ్డూరంగా ఉంది. మళ్ళీ గవర్నమెంట్ మాదే వస్తుంది, 2.5 సంవత్సరాల తర్వాత ఇదే అభివృద్ధి మళ్ళీ జరుగుతుంది. మా నాయకులు మా మీద పెట్టుకున్నటువంటి విశ్వాసం మేము తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటాం. మాకు కారు గుర్తుకు ఓటేసి అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ కూడా భారీ మెజార్టీతోటి మా అభ్యర్థి అయినటువంటి మండల కుమారస్వామిని గెలిపిస్తే మేము అందరికీ రుణపడి ఉంటాం. మళ్ళీ సేవ చేసుకున్న అధికారం మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇదే క్రమంలో 3వ వార్డు పరిధిలోని బీరన్న గారు, సీనియర్ నాయకులు బీరన్న గారు కూడా ఉన్నారు. వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమలాపురం గ్రామ ప్రజలకు మరియు 3వ వార్డు గ్రామ ప్రజలకు నమస్కారాలు. ఒక్కటే విషయం, మేము కూడా కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. అదే ఇంకా ఇప్పుడు ఉన్న అభ్యర్థి కాంగ్రెస్ కట్టిన అభ్యర్థితో మేము పనిచేసినాం. చేసి ఆయనను ఎంపీటీసీగా మరియు వార్డు మెంబర్ కూడా గెలిపించుకున్నాం. ఆ రోజులలో కూడా ఒక్క పని చేయలేదనే ఉద్దేశంతో ఆ పార్టీలో ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక నెరవేర్చకపోయేసరికి ఆ ప్రజలు మరి గుచ్చి అడిగినారు. అప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఇవి ఏం చేస్తారు అని అడిగితే అందులో ఉండాలని అంటే ఉండబుద్ధి కాక టీఆర్ఎస్ పట్ల కూర్చున్నాము. 2.5 సంవత్సరాల పాలన ఇల్లు వస్తాయి, ఇందిరమ్మ ఇల్లు వస్తాయి అని చెప్తాను గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. అయినా కానీ ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి అర్హులైన వ్యక్తులకు ఎవరికి ఇవ్వలేదు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఇచ్చుకుంటూ. అదే క్రమంలో ఇక్కడ 3వ వార్డులో బీసీల ఓట్లు ఎక్కువ ఉంటాయి. మిగతా సామాజిక వర్గాలతో కలిపితే బీసీల ఓట్లు ఎక్కువ ఉన్నప్పటికీ ఆ తర్వాత ఎస్సీల ఓట్లు ఎక్కువ ఉంటాయి. అసలు ఎస్సీలు బీసీ వ్యక్తి అయినటువంటి కుమారస్వామికి ఎందుకు ఓటేయాలి అనే విషయాన్ని సీనియర్ నాయకులు, టీడీపీ నుంచి సీనియర్గా ఉండి ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నటువంటి బరగలయ్య గారి వారి అభిప్రాయం చెప్తారు. మాది ఎస్సీ కాలనీ. నా పేరు బరిగలయ్య, ఎక్స్ వార్డు మెంబర్ను. 3వ వార్డులో వచ్చినాయి మావి. ఎస్సీ కాలనీ, కమలాపురం, ముత్తేజపేట 3 ఏరియాలు కలిసి 3వ వార్డులో కలపడం జరిగింది. అయితే ఇప్పటికీ నేను 2001 నుంచి 2000 వరకు వార్డు మెంబర్గా చేసిన రజనీ భారత్ పీరియడ్లో టీడీపీలో. అప్పుడు కట్టిన మా ఎస్సీ కాలనీలో అప్పుడు కట్టిన కమ్యూనిటీ హాల్ ఒకటి ఉన్నది, రోడ్లు కూడా అట్లనే ఉన్నాయి, నేను పోయించిన రోడ్లే ఉన్నాయి. ఇప్పటికీ 20 సంవత్సరాల కానించి అవి అట్లనే ఉంటున్నాయి. ఇంతవరకు వాటి మీద ఒక 70 సిమెంట్ పోయలేవారు. ఎప్పుడైతే కమ్యూనిటీ హాల్ కట్టించినో అది ఇప్పుడు 23 సంవత్సరాల కానించి అది అట్లనే బొక్కలతోటే ఉన్నది, దానికి ప్లాస్టింగ్ లేదు. అదే కట్టించినాం, అట్లనే అయిపోయింది. అప్పుడు గవర్నమెంట్ పోయింది. ఇప్పటి వరకు కూడా ఇంతవరకు దాన్ని కాన్య నాదుడు లేడు. ఇదివరకు ఒకసారి అదే మాధవరెడ్డి గారిని కూడా గెలిపించినాం, ఆటో గుర్తు తిరిగి గెలిపించినా కూడా చేద్దాం అన్నాడు, అది అక్కడనే పోయింది. ఇది ఇక్కడనే పోయింది. ఇప్పటి వరకు కూడా అది 23 సంవత్సరాల కానీ అట్లనే ఉన్నది. ఇప్పటికి 2 ఏళ్ళు వాళ్ళు ఉంటారు కావచ్చు. ఇక ముందు అయినా కూడా ఏదైనా సమస్య ఉన్నా కూడా మనం అందరినీ పిలుచుకోవాలి, మాట్లాడాలి. ఏదొచ్చినా కూడా ఎడవలకి ఇద్దాము ఏంది అనేది మాట్లాడుకొని చేసుకోవాలి. అందరిని కలుపుకొని, చిన్నోని పెద్దోని కలుపుకొని చేసుకొని పోవాలి. ఇది నా అభిప్రాయం. గాదేగోని వీరస్వామి గౌడ్ గారు ఉన్నారు, వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ అనేది మనకు ఐకేపీ సెంటర్ అంటే వడ్ల సెంటర్ నియమించిన 5 సంవత్సరాల కాలంలో 5,5,000 250 మందికి ఒక్కొక్కరి చొప్పున 5,5,000 పంచిచ్చిర్రు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగిన తర్వాత ఐకేపీ సెంటర్ను చిల్లరగత్రం చేసి లెక్కలు చూపించాలని విడనాటిల్లు.
దానికి గాను లెక్కలు చూయించి వాళ్ళు 3,000 రూపాయలు ఒకసారి పంచిలు, 2,000 ఒకసారి పంచిలు. అదే విషయంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఆంజనేయుని గుడి కాడ మర్రి కింద మీటింగ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళందరూ 250 మంది ఊరు గ్రామస్తులకు పంచించినాడు. మనము కూడా ఒక ఊరు మొత్తం 500 సభ్యత్వం తీసుకొని అయినా కూడా నీ ఖర్చు నువ్వు తీసుకొని మనందరం ఆ ఊరుకు మనం ఈ సభ్యత్వంలో పాలు పంచుకుందాం. తర్వాత వచ్చే కౌన్సిలర్ల ముందు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నేను మాట్లాడితే హెచ్చరించదే నన్ను ఏమన్నారంటే, అది ఐకేపీ సెంటర్లో నువ్వు ఏలు పెట్టకు, దాన్ని హెచ్చరించద్దు, ఏదన్నా ఉంటే పైసలు ఇచ్చి ఓటు వేయించుకుందాం తప్ప ఇవాళ ఆ మాట మాట్లాడకు అన్న మన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇదే విధంగా ఇవాళ 6 లక్షల రూపాయలు ఒక్కని జేబే నిండినాయి వడ్ల ఐకేపీ సెంటర్ పైసలు. దీనికి అర్థం ఏంటిదంటే ఇవాళ 300 మందిని వేసుకున్నా కూడా మనిషికి 2,000 రూపాయలు వచ్చేటి. ఈ 2,000 రూపాయలు కొల్లగొట్టి ఆయన జేబు నింపుకున్నాడు. ఏదేమైనా ఎవరు గెలిచినా కూడా ఆ ఊరికి ఆ వార్డుకి అభివృద్ధి జరగాలనే కోరుకుంటున్నారు. అదేవిధంగా అనిల్ A to Z యూట్యూబ్ ఛానల్ కూడా అదే కోరుకుంటుంది. ఇక్కడ మేము పార్టీలకు అతీతంగా వీడియో చేస్తున్నాము. యువకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, పేదవాడు, అధికార పార్టీలో లేడు, వయసులో ఇతని కంటే పెద్దవాడు పోటీ చేసినప్పటికీ కూడా ఈ వయసులో చూసుకున్న చిన్నవాడు, యువకుడు, ఇటువంటి వ్యక్తులను గెలిపిస్తే నిస్వార్థంగా పనిచేయడానికి ముందుకొస్తారు అనడానికి వీరంతా నిదర్శనమని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్క అడుగు కుమారస్వామి గారు వేస్తే వీరందరూ 100 అడుగులు వేయడానికి వచ్చారు. ఇదే నిదర్శనం. వీరిని ఇటువంటి యువ నాయకులను గెలిపించుకొని అభివృద్ధి వైపు నడవాలని అనిల్ A to Z కూడా కోరుకుంటుంది.